తెలుగు ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పంటల పండుగ సంబరాలను ఆనందంగా జరుపుకోండి. కొత్త వెలుగులు, శాంతి, సమృద్ధి, సంతోషాలను మీ జీవితాల్లో తెచ్చి ఈ సంక్రాంతి మీ కుటుంబాలను మరింత కట్టిపడేసే రోజులుగా నిలవాలని కోరుకుంటున్నాను. సత్యం, ధర్మం, కృతజ్ఞత, సంస్కృతి, పునరుద్ధరణ సంకేతం మన ఆచారాలను అందరికీ తెలియచేయాలి. మకర సంక్రాంతి భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక ప్రకృతిలో అనుసంధానం, సంప్రదాయానికి చెందిన ప్రత్యేక పండుగ. ఇది వేదాలు, పురాణాలు, జ్యోతిషం, ధర్మశాస్త్రాలు మొదలైన అనేక ప్రాచీన గ్రంథాల్లో ప్రస్తావించబడింది. కేవలం పంటల పండుగకే కాకుండా ఇది జీవన ధర్మానికి, ఆధ్యాత్మిక ప్రకాశానికి ప్రత్యేకగా భావించబడుతుంది. మకర సంక్రాంతి వేదాల్లో, పురాణాల్లో ఉన్నట్టుగా వేదాల్లో కొన్ని విషయాలు చెప్తుంది. అదేంటంటే సూర్య ఉపాసన. వేదాల్లో సూర్యుడి ప్రాముఖ్యత అత్యున్నతం. గాయత్రి మంత్రంలో ఓం భూర్భువ స్వాహ సూర్యుడి ఆరాధనకు అంకితమైనది. మకర సంక్రాంతి సూర్యుడి ఉత్తరాయణ ప్రస్థానం ప్రారంభమయ్యే ప్రత్యేక ఘట్టం. ఉత్తరాయణం వేదాల్లో ఇది సూర్యుడి ప్రకాశ మార్గానికి, జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. ఉత్తరాయణం ప్రాముఖ్యత ఏంటంటే భగవద్గీత ప్రకారం ఉత్తరాయణ కాలంలో మరణించిన వ్యక్తులకి మోక్షం పొందుతారు. ఉత్తరాయణం జీవాత్మ పదం, సూర్యుడి జ్ఞానోదయానికి మార్గం చూపుతాడు. అదేవిధంగా పురాణాల్లో ప్రస్తావన ప్రకారం భీష్మ మహాభారతంలోని కథల ప్రకారం భీష్ముడు తన ప్రాణాలను ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మాత్రమే విడిచాడు. అది ఉత్తమ కాలం కోసం ఎదురు చూడటం, ధర్మాన్ని పాటించే మహోన్నత వ్యక్తిత్వానికి సూచిక. మరి ఇంకోటి, శనిదేవుని గురించి కూడా ఒక కథ ఉంది. మకర సంక్రాంతి రోజు శనిదేవుడు తన తండ్రి సూర్యుడిని కలుస్తాడు. ఈ సంఘటన తండ్రి కొడుకుల మధ్య అనుబంధానికి, సమన్వయానికి సంకేతం. ఇంకొకటి, గంగాదేవి గురించి కూడా ఒక కథ ఉంది. భగీధరుడు తన పూర్వీకులు ఆత్మశాంతి కోసం గంగా నదిని భూమిపైకి తీసుకువచ్చిన రోజుగా సంక్రాంతిని భావిస్తారు. గంగా స్నానం ఈ రోజున అత్యంత శ్రేష్టమైనదిగా భావించబడుతుంది. జ్యోతిష శాస్త్రాల ప్రకారం సంక్రాంతి గురించి ఏం చెప్పిందంటే, మకర రాశి సూర్యుడు ఈ రోజున ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ప్రకృతికి, జీవకోశాలకి ఒక శక్తిని ప్రసాదిస్తుంది. ఇంకొకటి, ఉత్తరాయణం ఏంటంటే, ఉత్తరాయణం అంటే సూర్యుడు భూమి కలిసి ఉత్తర భాగానికి చేరుకునే కాలం. ఇది జ్ఞానోదయం, ధర్మపరంగా ఆధ్యాత్మిక పురోగతికి సూచనగా నిలుస్తుంది. సంక్రాంతి పండుగ విశేషాలు. ఇది మనందరికీ తెలిసిందే. భోగి అంటే పాత పనులు ముగిసించి కొత్త ఆరంభానికి పునాది వేస్తారు. అంటే పాత సామాన్లు తగలబెట్టి ఆత్మశుద్ధికి సంకేతంగా భోగి మంట వేస్తారు. సంక్రాంతి రోజు సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రకరకాల వంటల్ని తయారు చేస్తారు. ముగ్గుల పోటీలు, గంగిరెద్దులు, ఆటలు, హరికథలు, యామయ్యలు, గొబ్బెమ్మలు గ్రామీణ సంస్కృతికి అందాలని తెస్తాయి. కనుమ పండగ. పశువుల్ని పూజించి వాటిల్ని పండగలోనూ కుటుంబంలోని భాగం చేసుకుంటారు. కుటుంబము, బంధువులు, సభ్యులతో కలిసి భోజనం చేసి అనుబంధాలను పటిష్టం చేస్తారు. మరొకటి, ఈ పండగ ధర్మశాస్త్రాల్లో కూడా కొన్ని చెప్పారు. అదేంటంటే ఈ రోజున దానం ముఖ్యమని ధర్మశాస్త్రాలు చెప్తాయి. అన్నదానం, వస్త్రదానం, పశుదానం చేయడం వల్ల పుణ్యం పొందుతారని నమ్ముతారు. ఇంకొకటి, స్నానం. పుణ్యస్నానాల్లో గంగా, గోదావరి, కృష్ణా స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని కూడా శాస్త్రాల్లో ఉంది. ఆధ్యాత్మిక సందేశం. ప్రకృతిలో అనుసంధానం. పంటల పండుగగా ప్రకృతి మనుష్య జీవితానికి చేసే సేవకు కృతజ్ఞతగా ఈరోజు పండుగను జరుపుకుంటారు. దీంట్లో జ్ఞానం మరియు ధర్మం. ఉత్తరాయణ ప్రారంభం జ్ఞానం, ఆధ్యాత్మిక శుద్ధికి సంకేతం. మంచి అనుభవాలను స్వీకరించి పాత వాటిని విడిచిపెట్టే సందేశం. మకర సంక్రాంతి కేంద్రీకృతం భావం. మకర సంక్రాంతి మన సంస్కృతికి, జీవన విధానానికి ప్రతిబింబం.
ఇది ప్రకృతి, కుటుంబం, ధర్మం, ఆధ్యాత్మికల మేళవింపు. మేధావులు, పురాణాలు ఈ పండుగను కేవలం భౌతిక పట్టం కాకుండా మంచి విరాజిల్లుతాయి. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, జీవించండి. మీకు మరియు మీ కుటుంబానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పండుగ రోజున నేను ఈ వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ రోజు నుంచి గత 8 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉండి పార్టీకి సేవ చేసి నాకు తెలిసిన కాడికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నా వంతుగా సాయం చేసుకుంటూ సర్వీస్ చేసుకుంటూ పోతున్నాను. ఎన్నో అనుభవాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవమానాలు, ఎంతోమంది మనకు పడన వాళ్ళు. అయితే ఈ పండగ నుంచి నాకు తగిలిన ప్రతి ఒక్క విషయాన్ని, నేను అనుభవించే ప్రతి ఒక్క విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటూ ఈ వీడియోతో మొదలు పెడుతున్నాను. అందరికీ నమస్కారం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.